ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన పౌర్ణపాక గ్రామ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి యొక్క కృప అందరి గ్రామ ప్రజలపైన గ్రామం పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి కూడా అంటారు దీన్ని. అయితే ఈ దక్షిణాయనంలో విష్ణుమూర్తి ఆ పాల సముద్రంలో ఆయన పవలించి ఉంటాడు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవతలకు ప్రత్యేకంగా దర్శనమిస్తాడు ఉత్తర ద్వారం నుంచి. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు అన్నాడు. అతడు దేవతలను అందరినీ మొత్తం హింస చేసి వాళ్ళను బాధ పెడుతుంటే ఆ దేవతలందరూ పోయి ఆ మొర ఆ విష్ణుమూర్తితో ఆలకించినప్పుడు ఆయన చెప్తాడు, ఇతని యొక్క సంహారం జరగాలంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆయన వరం కోరుకుంటాడు అన్నట్టు. ఆ వరం కోరుకున్నప్పుడు ఆ సంహారం జరగాలంటే అప్పుడు ఈ దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు అతని ఆత్మ నుంచి ఒక ఎటువంటి ఆయుధం లేనటువంటి దేవత ఉద్భవిస్తుంది. ఆమెనే ఏకాదశి అని ఒక పేరు ఉంటుంది అన్నట్టు. ఆమె పేరే ఏకాదశి. ఆ దేవత ఈ మురాసురుణ్ణి ఒక తమ కన్నులతోనే చూపులతోనే సంహరిస్తుంది అన్నట్టు. ఆ సంహరించినప్పుడు ఆ దేవతలంతా సంతోషించి ఈ యొక్క విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని వారి యొక్క ధన్యత పొందుతారన్నట్టు. ఈ దేవత తన యొక్క తర్వాత విషయము ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది అన్నట్టు. అయ్యా మరి నాకు జన్మ ఇచ్చిరు కానీ మళ్ళీ నాకు ఏంటిది పరిస్థితి భవిష్యత్తు ఏంటంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నా ఆత్మ నుంచి ఉద్భవించిన కనుక నీకు ఈ ఏకాదశి నాడే నువ్వు ఉద్భవించిన కనుక నీ పేరు కూడా ఏకాదశి అనే నామము నీకు నామకరణం చేస్తున్నాము. అదే నామకరణంతో ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటూ నీ యొక్క వ్రతాన్ని నీ యొక్క నామస్మరణ చేసినటువంటి భక్తులకు అందరికీ మోక్షం కలగాలి. అయితే ఈ యొక్క దక్షిణాయనంలో మరణించినటువంటి జీవులు మానవులే కానీ సమస్త జీవులు చనిపోయినటువంటి జీవులకు ఈరోజు వైకుంఠ ప్రాప్తి లభించుగా కానీ విష్ణుమూర్తి అందరికీ చెప్తాడన్నట్టు. అందుకే గురించి లక్ష్మీ వీరనారాయణ స్వామి గురించి చెప్పాలంటే మనకు చాలా పూర్వీకులు ఇంతకుముందుకు హరినామ సంకీర్తన 30 రోజులు పెద్దలు చేసేది. అదేవిధంగా దాన్ని కూడా పురస్కరించుకొని మేము కూడా నిత్యం కాకుండా ప్రతి ఒక్క శనివారం 4 వారాలు చేయాలని ఒక వాంఛతో చేస్తున్నాము. మాకు భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ మా యొక్క ఆలయ కమిటీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇంతకుముందుకు వీరనారాయణ స్వామి పునరుద్ధరణ చేయాలంటే హనుమల వెంకట నరసింహారెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని చేసిరు. అదేవిధంగా వారి శ్రీ వీరనారాయణ స్వామి దేవాలయము కొలనుపాక ఈరోజు వైకుంఠ ఏకాదశి మనము మహోత్సవమును జరుపుకోవడం జరిగింది. అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామంటే శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలంతా కలిసి ఈరోజు వేడుకుంటారనమాట. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు, మరి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అందుకే ఈరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మనము భక్తుల గ్రామంలోని ప్రజలందరూ వచ్చారు, భక్తులందరూ సహకరించారు. దీనికి నగర సంకీర్తన జరిగింది మరియు మహా యజ్ఞంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే భక్తులందరూ సహకరిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము.